దేవుడు తన మహిమైశ్వర్యము చప్పున మనలందరినీ యేసు నామములో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనల్ని ఆశీర్వదిస్తున్న ఆ దేవుడికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ మనమును మన కుటుంబాలన్నీ కూడా యేసు ప్రభువు వారి యొక్క వెలుగులో అంధకారము లేనే లేదు అని యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసాము. ఆయన వెలుగై ఉన్నాడు. ఇదిగో యేసు ప్రభువు వారి యందు చీకటి ఎంత మాత్రము లేదు, అంటే పాపము ఎంత మాత్రము లేదు. మనల్ని అందరినీ కూడా దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు తన వెలుగు దగ్గరికి అంటే, ఇదిగో అపరిశుద్ధతను విడిచిపెట్టి పరిశుద్ధంగా నా వలె జీవించండి అనే సత్యాన్ని మనకి ఈ వెలుగు, పునరుత్థానపు వెలుగు మనకి ప్రకటిస్తూ ఉంది. ఆ వెలుగు వైపు మనము తిరిగితే మన ముఖముతో పాటు మన జీవితాలు కూడా వెలుగు బాటలో నడుస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే కీర్తనా గ్రంథము అంటే 119వ అధ్యాయము 105వ వచనం ఇలా సెలవిస్తూ ఉంది, దేవుడి యొక్క వాక్కు మన త్రోవకు వెలుగై ఉన్నది, నా పాదములకు దీపమై ఉన్నది అని. కాబట్టి ఈ వాక్యాన్ని మనం పట్టుకుంటే, వాక్యం ఎవరండి? యేసు ప్రభువారే కదా. ఎస్, యేసు అనగా వెలుగు. కాబట్టి ఈ ఈస్టర్ పండుగ అన్ని ఈస్టర్ పండుగలాగా ఉండకూడదు. మన యొక్క జీవితంలో ఒక కొత్త వెలుగు వస్తే, ఇదిగో నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను, మీరును ఈ లోకానికి వెలుగై ఉన్నారు, ఇదిగో ఈ ప్రపంచానికి నేను రక్షణ తెచ్చినాను, మీరును ఈ లోకానికి రక్షణ అయి ఉన్నారు అనే వాక్యము తప్పకుండా యేసు సర్వ శక్తివంతమైన నామములో మన పట్ల నెరవేరునుగాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యమే వెలుగై ఉన్నది. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు, ఆశీర్వాదం నీ సొంతం. ఆమేన్. హల్లెలూయా.